బీసీసీఐ నమన్ అవార్డ్స్లో వైభవ్ సూర్యవంశీపై సంజు శాంసన్ సరదా వ్యాఖ్యలు చేశారు. తొలి బంతికే సిక్సర్ కొడతానని ద్రవిడ్తో చెప్పి మరీ వైభవ్ ఐపీఎల్లో అదరగొట్టిన వైనాన్ని వివరించారు. వైభవ్ ధైర్యం, ఆత్మవిశ్వాసం చూసి దిగ్గజ కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం షాక్ అయ్యాడు. క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున కేవలం 14 ఏళ్ల వయసులోనే అరంగేట్రం చేసి అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన ఈ బీహార్ సెన్సేషన్ అండర్-19 వరల్డ్ కప్ 2026లోనూ భారత్ను ఛాంపియన్గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా జరిగిన బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026 వేడుకలో ఈ యువ కెరటంపై రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ సంజు శాంసన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ ధైర్యం, ఆత్మవిశ్వాసం చూసి దిగ్గజ కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం ఎలా షాక్ అయ్యారో ఒక సరదా సందర్భాన్ని పంచుకున్నాడు. నవన్ అవార్డ్స్ వేదికపై సంజు శాంసన్ మాట్లాడుతూ ఐపీఎల్ 2025లో వైభవ్ అరంగేట్రం చేయడానికి ముందు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. అప్పుడు రాహుల్ ద్రావిడ్ సార్ వైభవ్ దగ్గరికి వెళ్లి, ఏంటి వైభవ్, రేపటి మ్యాచ్కు నీ ప్లాన్ ఏంటి అని అడిగాడు. దానికి వైభవ్ ఏమాత్రం తడబడకుండా, ప్లాన్ ఏముంది సార్, జస్ట్ ఆడతాను, ఫస్ట్ బాల్ దొరికితే చాలు, గాల్లోకి లేపేస్తాను అని చాలా కూల్గా చెప్పాడంటూ సంజు ఆ కుర్రాడి వాయిస్ను ఇమిటేట్ చేసి చూపించాడు. వైభవ్ చెప్పినట్లే తన డెబ్యూ మ్యాచ్లో శార్దుల్ ఠాగూర్ వేసిన తొలి బంతినే సిక్సర్గా మలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మాటలు విన్న రాహుల్ ద్రావిడ్, హార్దిక్ పాండ్యా సహా అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై సంజు ప్రశంసల వర్షం కురిపించాడు. మైదానంలో వైభవ్ ఆడుతుంటే ఏదో వీడియో గేమ్ ఆడుతున్నట్లుంటుందని, ఎవరికీ భయపడకుండా తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తాడని కొనియాడాడు. గత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ పై జైపూర్ వేదికగా కేవలం 38 బంతుల్లోనే సెంచరీ బాదిన విషయాన్ని సంజు గుర్తు చేశాడు. అంత చిన్న వయసులో అంతటి వేగంగా పరుగులు సాధించడం సామాన్యం కాదని అభిప్రాయపడ్డారు. అండర్-19 వరల్డ్ కప్లో కూడా ఆస్ట్రేలియాపై వైభవ్ చేసిన సెంచరీ భారత్కు టైటిల్ అందించడంలో ప్రధాన భూమిక పోషించింది. ఇదే ఈవెంట్లో తన భవిష్యత్తు లక్ష్యాల గురించి వైభవ్ మాట్లాడాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ట్రోఫీ అందించడమే తన మొదటి ప్రాధాన్యత అని చెప్పాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును బద్దలగొట్టాలని ఉందని తన కలని బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. ఈ రికార్డు తుడిచిపెట్టడమే తన లక్ష్యమని వైభవ్ ధీమాగా చెప్పాడు. ఈ 14 ఏళ్ల వండర్ కిడ్ తన బ్యాట్తో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో అని క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.